నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1కు వెళ్లే బ్రిడ్జిని విస్తరించనున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ ప్రకటించింది. బ్రిడ్జి విస్తరణతో ఎయిర్పోర్ట్కు వెళ్లే ట్రాఫిక్ సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపింది. ఈ విస్తరణ ప్రాజెక్టులో ట్రాఫిక్ లేన్ల సంఖ్యను 3 నుంచి 4కు పెరగనుంది. బ్రిడ్జి సామర్థ్యం గంటకు 4,200 వాహనాల నుంచి గంటకు 5,600 వాహనాలు పెరుగుతుంది. మొత్తంగా బ్రిడ్జి సామర్థ్యం 33% మెరుగుపడుతుందని ఆర్టీఏ వెల్లడించింది. దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ భాగస్వామ్యంతో చేసిన ఈ ప్రాజెక్టులో రోడ్డుకి ఇరువైపులా మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయనున్నారు. ల్యాండ్స్కేపింగ్ పనులను కూడా చేపట్టనున్నారు. కువైట్లో టెంపరేచర్స్ భారీగా పడిపోతున్నాయని, త్వరలోనే కొన్ని ప్రాంతాల్లో జీరో టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తెల్లవారుజాము సమయంలో సుమారు 3 డిగ్రీల సెల్సియస్కు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అవి జీరో లేదా అంతకంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయ మరియు ఎడారి ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు, రైతులు మరియు వాహనదారులు తెల్లవారుజామున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. నిజ్వా విలాయత్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా అనేక షాపులకు వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలు చూసి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదం సమాచారం అందగానే ఆల్ ధకిలియా గవర్నరేట్కు చెందిన పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను కష్టపడి అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. బహ్రెయిన్లో దారి దోపిడీ సంఘటన నమోదైంది. ఒక టాక్సీ డ్రైవర్ను రోడ్డుపై ఆపిన ఒక వ్యక్తి బలవంతంగా వాహనంలో ప్రవేశించి డ్రైవర్ను రాయితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ BT-220 నగదు తీసుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదులో కేసు నమోదైంది. ఈ కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు రాయితో కొట్టడంతో డ్రైవర్ తలకు బలమైన గాయం ఏర్పడిందని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియో క్లిప్ను సమర్పించారు. ప్రాసిక్యూషన్ ఆ వ్యక్తిపై దొంగతనం అభియోగం మోపింది. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఫిబ్రవరి 24న తుది తీర్పు ప్రకటిస్తామని వాయిదా వేసింది. సౌదీ అరేబియా వ్యాప్తంగా 9 రోజుల సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం 2వ సెమిస్టర్ క్లాసులు ప్రారంభమయ్యాయి. 2వ సెమిస్టర్లో మొత్తం 92 వర్కింగ్ డేస్ ఉంటాయని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రమదాన్ మాసంలో కేవలం 11 వర్కింగ్ డేస్ ఉండనున్నాయి. 2వ సెమిస్టర్ విద్యా క్యాలెండర్లో 4 అధికారిక సెలవులున్నాయి. మొదటిది రమదాన్ 5వ తేదీ అనగా ఫిబ్రవరి 22న సెలవు ఉంటుంది. ఇక రెండవది ఈద్ అల్ ఫితర్, మూడవది ఈద్ అల్ అధా, నాలుగవది ధు అల్ హిజ్జా సందర్భంగా సెలవులుంటాయని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్లో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్ గార్టెన్ల కమ్యూనిటీ బాధ్యత ప్రాజెక్టుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చొరవ కింద 46 ప్రైవేట్ స్కూల్స్, కిండర్ గార్డెన్స్ ముందుకొచ్చాయి. దాదాపు 4,000 మందికి పైగా విద్యార్థులకు ఫ్రీ మరియు రాయితీ సీట్లను అందించనున్నట్లు ప్రకటించాయి. విద్య మరియు ఉన్నత విద్యా మంత్రి హెచ్సి లోల్వా బిన్ రషీద్ బిన్ మహమ్మద్ అల్ ఖాటర్ ఈ ప్రాజెక్టుకు సహకారం అందించిన ప్రైవేట్ స్కూల్స్ ప్రతినిధులను సత్కరించారు. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం 10 ఏళ్లలో ఉచిత సీట్ల అంచనా విలువ QR 18.6 బిలియన్ కంటే ఎక్కువగా ఉంటుందని, ఇది మెరుగైన విద్యా వ్యవస్థకు ప్రైవేట్ స్కూళ్ల మద్దతును హైలైట్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్సి డాక్టర్ ఇబ్రహీం బిన్ సలేహ్ అల్ నయీమీ, అసిస్టెంట్ అండర్ సెక్రటరీలు, లైసెన్స్ హోల్డర్లు మరియు ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్డెన్ల డైరెక్టర్లతో పాటు పాల్గొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.